ఇక ఊరికి మాకేం సంబంధం లేదు, ఎప్పుడో పండగకి పబ్బాలకు వచ్చి ఇక వీడు ఉద్యోగం వచ్చిన తర్వాత వీళ్ళకి ఇచ్చే భార్య కూడా తెచ్చే కట్నం గట్టిగానే ఉంటది, అన్ని రకాలుగా ఎదుగుతూ ఉంటాడు. గవర్నమెంట్ వాళ్ళు బ్యాంకులు వచ్చి అరే బాబు మంచి ఇల్లు కట్టుకు మేము 50 లక్షల వరకు నీకు లోన్ ఇస్తాము, నీకు వచ్చే 40,000 జీతంలోకి వెళ్ళి ఒక 10,000 రూపాయలు పక్కకు పోయినా సరే కానీ ఒక్కసారి స్టేటస్ మారిపోతుంది మనుషులు. దాని తర్వాత ఏమైపోతుంది, ఆయన ఊర్లోకి వచ్చినప్పుడు కార్లను మంచి బంగారం తీసుకొచ్చి భార్య వస్తుంది, మంచి కట్నం తీసుకొచ్చి భార్య వస్తుంది కదా. ఇక ఊర్లోకి వచ్చిన తర్వాత ఏమంటారు, కింద వచ్చి కూర్చొని ఇక మీరు మారరా, మీ జీవితం ఇంతేనా, ఎంత చెప్పినా అర్థం చేసుకోరు అనేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అందరినీ అనట్లేదు, దయచేసి ఎవరిని తప్పు అర్థం చేసుకోరు. అట్లా ఆ ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ జీవితాన్ని మార్చుకొని వీళ్ళు ఏం చేస్తారంటే అప్పటి వరకు అంబేద్కర్ గారి గురించి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గురించి యూనివర్సిటీలలో చదువుకుంటున్నప్పుడు, స్కూళ్ళలో చదువుకుంటున్నప్పుడు మెస్సు బిల్లు పెంచొద్దని, మాకు రావాల్సినటువంటి ఫెలోషిప్ సరిగా రావట్లేదని చెప్పి ప్రతిసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పట్టుకొని కేవలం ఎస్సీలే కాదు ఈ దేశంలో అందరూ కూడా పోరాటం చేస్తారు.